భూతమైనట్లే ఎలాగైతే ఆ యొక్క గోడ ఆ యొక్క ఇల్లు స్తంభం ఏదైనా సరే ఒకదానికొకటి సపోర్ట్ ఇచ్చి ఎలా కట్టడం జరుగుతుందో విశ్వాసులు కూడా ఒకరికి కోసం ఒకరు సహాయం చేసుకుంటూ సమాజ సమైక్యతకు దోహదపడాలి అని ఇక్కడ ఖురాన్లో కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల ద్వారా కానీ తెలియజేస్తూ ఉన్నారు. విశ్వాసులు పరస్పరం కనుకరించుకోవడంలో, అభిమానించుకోవడంలో, మైత్రీభావంతో మసులుకోవడంలో, దీంట్లో ఎన్ని విషయాలు ఉన్నాయి చూడండి ఒకసారి. ఒక విశ్వాసి ఒకరికి ఒకళ్ళు కనుకరించుకోవాలి, అభిమానించుకోవాలి, స్నేహం చేసుకోవాలి. ఒకే దేహం లాంటి వారు వీళ్ళందరూ. దేహంలో ఒక అవయవానికి నొప్పి కలిగితే మొత్తం దేహం ఆ బాధను ఎలాగైతే అనుభవిస్తుందో, ఆందోళనతో చెందుతుందో, అలానే ఒక విశ్వాసికి బాధ కలిగితే ఇతరులు కూడా వారి యొక్క బాధలో ఇలా సహాయపడండి అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఎవరి నోటి దురుసు కారణంగా ప్రజలు తనకు దూరం అయిపోతారో అతను పరమ దుర్మార్గుడు అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ప్రజల మధ్య రాజీ కుదిర్చే ఉద్దేశంతో ఒకరి సద్గుణాలు మరొకరి ముందు వ్యక్తపరిచేవాడు, లేదా ఒకరిని గురించి ఏదైనా మంచి విషయాన్ని మరొకరి ముందు వెలుబుచ్చేవాడు అబద్ధాల కోరు కాజాలడు. నిజం మనిషిని పుణ్యకార్యాల వైపుకు తీసుకెళ్తుంది. నిజం మనిషిని పుణ్యకార్యాల వైపుకు తీసుకెళ్తుంది. ఇలాంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసులో ఉన్న విషయాలని తెలుగు బుకారి అనే ఛానల్లో మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇంతకుముందు అనేక విషయాలు తెలుసుకున్నాం. TELUGUBUKHARI తెలుగు బుకారి. నిజం మనిషిని పుణ్యకార్యాల వైపుకు తీసుకెళ్తుంది. పుణ్యకార్యాలు అతన్ని స్వర్గానికి తీసుకుపోతాయి. ఎవరైనా ఎల్లప్పుడూ నిజం చెబుతూ ఉంటే అది అతన్ని ఎప్పుడో ఓ రోజు సత్యశీలుడు సిద్దీకుగా మారుస్తుంది. అబద్ధం మనిషిని పాపకార్యాల వైపుకు తీసుకెళ్తుంది. పాపకార్యాలు అతన్ని నరకానికి చేరుస్తాయి. ఎవరైనా ఎల్లప్పుడూ అబద్ధమాడుతూ ఉంటే దానివల్ల అతడు ఎప్పుడో ఓ రోజు దేవుని దగ్గర అబద్ధాల రాయునిగా వ్రాయబడతాడు. ఉత్తమ వరప్రసాదాలు ఏవంటే అప్పగింతను కాపాడటం, అమానతుని